రహస్యమైన అన్వేషణ. రాత్రి 11 గంటలు. విజయవాడ హైవేపై ఒక కారు వేగంగా దూసుకుపోతూ ఉంది. కారును నడుపుతున్న రాహుల్ చెమటలు పట్టిపోతూ వెనక్కి తిరిగి చూస్తూ వాహనం నడిపిస్తున్నాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కరోజు క్రితమే రాహుల్కు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. నీకు నిజాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ చిరునామాకు రా అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. కుతూహలంతో ఆ చిరునామాకు వెళ్లిన రాహుల్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఒక పాత బంగ్లా, చుట్టూ చెట్లతో నిండిన అరణ్యం, లోపల అడుగు పెట్టగానే మాసిన గోడలు, నేలమీద పడి ఉన్న పాత ఫోటోలు. వాటిలో ఒక ఫోటోలో రాహుల్ తండ్రి సుధీర్ ఉన్నాడు. కానీ అతను 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇదేంటి, నాన్న చనిపోకముందు ఇక్కడికెందుకు వచ్చారు అన్న అనుమానంతో రాహుల్ లోపలికి వెళ్ళాడు. ఓ గదిలో ఒక పాత రోజున ముద్రించిన దినపత్రిక కంటపడింది. ఆ వార్తలో విజయవాడ వ్యాపారవేత్త సుధీర్ ఆచూకీ లేదాని, చివరగా రాయల చెరువు వద్ద కనిపించాడు అని రాసి ఉంది. రాహుల్ గుండె దడ పుట్టింది. తన తండ్రి మిస్టీరియస్ గా మిస్ అయ్యారన్న విషయానికి తన కుటుంబానికి కూడా తెలియదు. అంతలో గదిలో ఓ బంగారు గొలుసు కనిపించింది. అది తన తండ్రిదే. అప్పుడే వెనుక వైపు ఓ కదలిక. ఎవరో ఉన్నారని గ్రహించి రాహుల్ వెనక్కి తిరిగాడు. బ్లాక్ కోటు వేసుకున్న ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. మీ నాన్న నిజం తెలుసుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళు ఆపేశారు అని అతను చెప్పాడు. ఎవరు మీరు అని రాహుల్ ప్రశ్నించేసరికి అతను చెప్పిన మాటలు షాకింగ్. నీ తండ్రి ఓ పెద్ద రహస్యం కనిపెట్టారు, కానీ వాళ్ళు తెలిసిపోకుండా చంపేశారు. నువ్వు కూడా కనుక్కోవాలనుకుంటే ప్రమాదంలో పడతావు. రాహుల్ వెంటనే అక్కడి నుండి పరుగు పెట్టాడు. ఇంతకీ ఆ వ్యక్తి చెప్పిన వాళ్ళు ఎవరు? తన తండ్రికి ఏం జరిగింది? కారులో వేగంగా దూసుకుపోతూ రాహుల్ రాయల చెరువు వైపు తిరిగాడు. అక్కడికొచ్చేసరికి చీకటి. చుట్టూ ఎవ్వరూ లేరు. కానీ లోతైన నీటిలో ఏదో మెరిసినట్టు కనిపించింది. మెల్లగా లోకి తొంగి చూశాడు. అక్కడ నీటిలో పాతబడిన ఒక చొక్కా, దాని పక్కనే ఒక ఫైల్ తీయగానే అందులో రహస్యమైన కాగితాలు. వాటిలో కొన్ని వ్యాపార డీళ్ల గురించి, కొందరు ప్రముఖుల ఫోటోలు. రాహుల్ తెలుసుకున్నాడు, తన తండ్రిని చంపించింది కొందరు పెద్ద వ్యక్తుల ముఠా అని. ఇంతలో వెనుక నుంచి మళ్ళీ ఓ శబ్దం. అతను తిరిగి చూసేలోపు బలమైన గుద్దు తగిలి నేలకూలిపోయాడు. అన్నీ చీకటిగా మారిపోయాయి. రాహుల్ బ్రతికాడా? అతనికి నిజం తెలిసిందా, లేదంటే మిస్టరీ అంతేనా? రాహుల్ మెల్లగా కళ్ళు తెరిచాడు. చుట్టూ పూర్తిగా చీకటి. తల నొప్పిగా ఉంది. తను పడిపోయిన స్థలం వెచ్చగా, తడి బారిపోయి ఉంది. జాగ్రత్తగా చేతిని ఆ జాగలో ఉంచి చూశాడు. ఖచ్చితంగా ఇది గడ్డి, కానీ కొంత తడి. ఒక్కసారిగా తన ఏం గుర్తొచ్చింది. అదే రాయల చెరువు. వేగంగా లేచి చుట్టూ చూశాడు. తన చెంతనే పడి ఉన్న ఫైల్ ఇంకా ఉంది, కానీ చుట్టూ ఎవరూ లేరు. తను ఎలా ఇక్కడికి వచ్చాడు? తనను ఎవరు కొట్టారు? మెల్లగా మెమరీ రిఫ్రెష్ చేసుకుంటూ ఫైల్ తీసుకొని లైట్ వేసి చూడగా అందులో కొన్ని ఆసక్తికరమైన సమాచారం కనిపించింది. కొన్ని పత్రాలపై రాయల కంపెనీ 2010 ప్రాజెక్ట్ అని రాసుంది. ఇంకొన్ని పత్రాల్లో తన తండ్రి సుధీర్, మరికొందరు వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. ఇదంతా అర్థం చేసుకునేలోపు చెరువు దగ్గర మళ్ళీ ఓ చప్పుడొచ్చింది. రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు. చీకట్లో ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఎవరు అని గట్టిగా అరిచాడు. ఆ క్షణానికి ఎలాంటి సమాధానం రాలేదు, కానీ కొన్ని కాళ్ల జాడలు వినిపించాయి. రాహుల్ వెంటనే ఫైల్ తీసుకుని పరుగెత్తాడు. చెరువు నుండి బయటికి వస్తూనే వెనక్కి చూశాడు. ఎవరూ కనిపించలేదు. కారు దగ్గరకు వచ్చేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. ఫైల్ ముందు సీట్లో పడేసి కీ టర్న్ చేసి కారును స్టార్ట్ చేశాడు. కానీ ఇంజిను కూడా ఆన్ కాలేదు. ఓహ్ నరకం! ఇప్పుడు ఇదేనా కావాల్సింది? కంప్లీట్ సైలెన్స్. ఒక్కసారిగా చెవిలో ఒక స్వరం వినిపించింది. నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి రాహుల్, లేకపోతే నీ పరిస్థితి నీ తండ్రి కంటే భయంకరంగా ఉంటుంది.
ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది. రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు. కారులో ఎవరూ లేరు. కానీ ఒక నల్లని చేతి ముద్ర తను పట్టుకున్న ఫైల్ మీద కనిపించింది. ఇది ఎవరి పని? తన తండ్రి నిజంగా చనిపోయాడా, లేక అదంతా ప్లాన్ వేసి చేసిన నాటకమా? ఇంకా మిస్టరీ మిగిలే ఉంది. ముందు ఏమవుతుందో చూడండి. రాహుల్ గుండె బాదుకుపోతూ కారులోంచి బయటకి దిగాడు. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. ఒక్కసారిగా వెనుక వైపు గాలి ఊపిరిలా ఒక గొంతు వినిపించింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోవడమేనా? రాహుల్ భయంతో వెనక్కి తిరిగాడు. చెట్ల మధ్య నుండి ఒక నీడ బయటకొచ్చింది. ఇది ఎవరు? భూతమా? లేక ఎవరో కావాలని భయపెడుతున్నారా? రాహుల్ ధైర్యం చేసి లైట్ వేసి చూశాడు. ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో గాఢమైన బాధ, వయసు కన్నా ఎక్కువ ఒత్తిడి. మీరు ఎవరు? అని రాహుల్ ప్రశ్నించాడు. నాకు సుధీర్ తెలుసు, నీ తండ్రి. అతను ఓ సత్యాన్ని బయటకు తీయాలనుకున్నాడు. కానీ వాళ్ళు అతనిని అంతమొందించారు. ఇప్పుడు నువ్వు అదే ముప్పులో ఉన్నావు. రాహుల్ గంభీరంగా అడిగాడు. ఎవరు వాళ్ళు? ఎందుకు నా తండ్రిని చంపేశారు? వృద్ధుడు కొంతసేపు మౌనంగా ఉండి, ఆ తర్వాత చెప్పాడు. రాయల కంపెనీ ఓ పెద్ద కుంభకోణం చేసింది. ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుని భారీ లాభాలు పొందింది. నీ తండ్రి నిజాన్ని బయటకు తీయాలనుకున్నాడు. కానీ వాళ్ళు అతనిని చంపేశారు, అతని మృతిని ప్రమాదంగా మలిచేశారు. ఇప్పుడు నువ్వు ఆ రహస్య ఫైల్ పట్టుకున్నావు. వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. రాహుల్కి అసలు నిజం తెలిసిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఫైల్ వాళ్ళ చేతికి చిక్కకుండా ఎలా ఉంచాలి? అతను వెంటనే ఫైల్ తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. కానీ అక్కడి పోలీస్ ఇన్స్పెక్టర్ ఫైల్ చూస్తూనే భయంకరంగా నవ్వాడు. చాలా ఆలస్యం అయ్యింది రాహుల్. ఈ వ్యవహారంలో నేను ఉన్నాను. రాహుల్ కళ్ళు పెద్దవైపోయాయి. ఇది ఎలా సాధ్యం? అప్పటికే అక్కడికి నల్లకోట్లు వేసుకున్న మరికొందరు వచ్చారు. వాళ్ళందరూ ఒక పెద్ద ముఠాకు చెందినవాళ్ళు. రాహుల్ ఇప్పుడు ముఠా చేతికి చిక్కిపోయాడా? అంతలో స్టేషన్ బయట పెద్ద సైరన్ వినిపించింది. మీడియా వాహనాలు, మరికొంతమంది నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు వచ్చి స్టేషన్ను చుట్టుముట్టారు. రాహుల్ ముందే తన స్నేహితుడైన మీడియా రిపోర్టర్కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఫైల్ కాపీ చేసి ఆన్లైన్లో లీక్ చేశాడు. ఇన్స్పెక్టర్ సహా ఆ ముఠా మొత్తం అరెస్ట్ అయింది. రాయల కంపెనీ స్కామ్పై విచారణ ప్రారంభమైంది. రాహుల్ తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యం బయటపడింది. ఇప్పుడు ఆయనకి న్యాయం జరుగుతుంది. ఈ కథతో రాహుల్ తన జీవితంలో ఒక పాఠం నేర్చుకున్నాడు. నిజాన్ని వెతికే దారిలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నా, ధైర్యంగా నిలబడితే న్యాయం తప్పకుండా గెలుస్తుంది.